తెలంగాణ సమాజం ఆ రోజుల్లో పద్యం ద్వారానే తన భావాన్ని వ్యక్తీకరణ చేసే దశలో ఉంది. ఇక్కడ వచన కవిత్వం కానీ ఇంకోటి ఫ్రీ వర్స్ పోయిటరీ అనే పోయిటరీ తెలంగాణలోని ఆనాటి సాహిత్య సందర్భంలో వచ్చే అవకాశం లేదు. మనం ఇంకో రకంగా డిఫైన్ చేయాలంటే తెలంగాణ అప్పుడు చాలా వెనుకబడిన భూస్వామ్య స్వభావం కలిగిన భూస్వామ్య వాతావరణం కలిగిన ఒక సమాజం. ఆ సమాజంలో పద్యానికి చాలా విలువ ఉంది. ఆ ఆ రోజుల్లో వచ్చిన పత్రికలను సుజాత పత్రిక లాంటి పత్రికలు, గోల్కొండ పత్రిక వార్షిక సంచికల్లో పద్యాలు వస్తే ఏదైనా పద్యం నచ్చితే గ్రామాల్లోని పెద్దవాళ్ళు కాస్త భూవస్తు ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు రాసిన కవిని అడ్రస్ తెలుసుకొని మనీ ఆర్డర్ చేసేవాళ్ళు డబ్బులు. అంటే మనం ఊహించలేము, పత్రికల వాళ్ళే మనకు పారితోషికం ఇవ్వట్లేదు. కానీ ఒక కవిత్వం నచ్చితే పోషకులు వాళ్ళంతా వాళ్ళు మేము కూడా పోషిస్తా కవిని అన్న పద్ధతిలో, నేను కూడా పారితోషికం ఇస్తానన్న పద్ధతిలో డబ్బులు పంపించేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఉన్నటువంటి తెలంగాణలో పద్యం ఒక సహజమైన ప్రక్రియ అవుతుంది.